మారుతున్న కాలానికి అనుగుణంగా రైతుల ఆలోచనలు కూడా మారుతున్నాయి. విభిన్నమైన పంటలను సాగు చేయడంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొత్త విధానాలతో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిని ఎలా వినియోగించుకోవాలో అనుభవపూర్వకంగా చెప్తున్నారు. అలాంటి రైతే పెద్దపల్లి జిల్లాకు చెందిన మునిందర్. తనకున్న భూమిలో జామ తోటను సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కూలీల సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన మునిందర్కు 6 ఎకరాల భూముంది. వాటిలో వివిధ రకాల పంటలు పండించేవారు. అందులో మోనోక్రాపింగ్ వేసిన పంటలు వేయటంతో దిగుబడి తగ్గి లాభాలు రావడం లేదని గ్రహించారు. దాంతో తన భూమిలో ప్రయోగాలు చేయాలని అనుకున్నారు. ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా అలహాబాద్ రకానికి చెందిన సఫెద్ జామ మొక్కలను నాటారు. ఒక్కో మొక్కకు 50 రూపాయలు చెల్లించి రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఎకరం భూమిలో 5 పంతుల వరకు జామ చెట్లను నాటారు. కలుపు సమస్య, తెగులు రాకుండా మునిందర్ చూసుకున్నారు. మొక్కలు నాటే సమయంలో పశువుల ఎరువు వేశారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో ఖర్చును ఆదా చేసుకున్నారు. చీడపీడల నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంకేముంది, ఎకరం భూమిలో అనుకున్న సమయానికి సఫెద్ జామకాయలు విరగగాశాయి. మొదటి సంవత్సరమే ఆశించిన స్థాయిలో దిగుబడొచ్చింది. ఈ రకం కాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో మొదటి ఏడాదిలోనే పెట్టిన పెట్టుబడి కంటే 4 రెట్లు లాభాలొచ్చాయి. దాంతో మిగతా భూమిలోనూ జామను పెట్టాలని నిర్ణయించుకున్నారు. మాది నర్సేపల్లి గ్రామం, మండల్ సుల్తానాబాద్ జిల్లా పెద్దపల్లి. నేను గణబేన మునిందర్ అనే రైతును మాట్లాడుతున్నా. ఈ జామ నేను ఎట్లా అంతకుముందు పొలం ఉండే, పొలంలో వరి ఏం లేకుండే ఈ 3 సంవత్సరాలని ఈ తోట పెట్టి దీన్ని ఆల్ సపేది అంటారు. ఈ 3 సంవత్సరాల నుంచి వెళ్ళి వచ్చేసి క్రాప్ మంచిగా వచ్చింది. చిన్న పిల్ల ఎట్లా పెంచుతారో అట్లా పెంచిన ఈ చెట్టును. ఈ దిగుబడి బాగానే ఉంది. ఈ రాజమండ్రి తెచ్చే చెట్టు, ఒక్క చెట్టు అప్పుడు 50 రూపాయలు ఉండే, ఇప్పుడు 100 రూపాయలకు వచ్చేసింది. ఈ జామ అనేది బాగా దిగుబడి మంచిది. రిటైల్ హోల్సేల్ అమ్ముతున్నా, మంచిగానే ఉన్నది. ఎకరంలో చేసిన ప్రయోగం సక్సెస్ కావటంతో మునిందర్ తనకున్న మిగతా 5 ఎకరాల్లో తైవాన్ జామ, సఫేద్ రకం మొక్కలను నాటారు. ఒక్కో మొక్కకు 100 రూపాయల చొప్పున మొత్తం 2000 మొక్కలు నాటారు. మొక్కల కోసమే మునిందర్ 2 లక్షల వరకు ఖర్చు చేశారు. తైవాన్ రకం జామ ఏడాదిలోపే కాయలు కాస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఒక్కసారి తోట పెట్టామంటే 5 ఎకరాలకు మనమే నీరందించవచ్చని, కూలీల అవసరం కూడా అంతగా ఉండదని ఆయన చెబుతున్నారు. మొక్కలు నాటిన ఏడాదిలోపే దిగుబడి రావడం, అది కూడా లాభాలు తెచ్చేలా ఉందని, 5 ఎకరాల్లో 4 క్వింటాళ్ల జామకాయల దిగుబడొచ్చిందని అంటున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జామకాయలు కోస్తానని, మార్కెట్లో మంచి ధర వస్తుందని ఈ రైతు చెబుతున్నారు. పెద్ద ఖర్చు ఏం లేదు, పొలానికన్నా పెద్ద రిస్క్ ఏం లేదు. ఈ జామ తోట మంచిగానే ఉన్నది. ఇంకో 3 ఎకరాలు పెట్టినా 15 రోజుల, అది కూడా సఫేది పెట్టినా, అది కూడా రాజమండ్రిలో ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అది కొనం ఇబ్బంది అవుతుందని కాబట్టి ఈ 3 సంవత్సరాల నుంచి నేను ఈ జామ పెట్టడం జరుగుతుంది. ఇది 1 లక్ష రూపాయలు వచ్చింది ఖర్చు. ఈ రైతులు కూడా ఈ వరి, ఈ మార్కొండి, ఇప్పుడు బొప్పాయి బాగానే ఉంది. జామ, సపోటా, అంజూరా, వాటర్ ఆపిల్, ఈ రైతులు కూడా దయచేసి కొంచెం ఆలోచించుకొని కొంచెం అనుకూల దిగుబడి పంటలు వేయగలరని కోరుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలలో జామ మార్కెట్ ఉంది. రైతులు పంటలు మార్పిడి చేస్తే మంచి లాభాలు పొందుతారు. మొదట కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కాస్త కష్టపడితే తర్వాత లాభాలు వాటంతట అవే వస్తాయని అంటున్నారు. మునిందర్ చేస్తున్న కొత్త పద్ధతులను అవలంబించి మిగతా రైతులు కూడా కొత్త రకం పంటలు సాగు చేస్తే లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒక్కసారి నాటుకుంటే 20 ఏళ్ల పాటు పంట దిగుబడొచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.